మ్యామ్ ఈ జనరేషన్‌లో 18-23 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు లవ్‌లో ఫెయిల్ అయ్యి ఎక్కువ డిప్రెషన్స్‌లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకంటారు మ్యామ్? అసలు దానికి గల కారణాలేంటి అసలు? ఆ ఏజ్‌లోనే? మీ ఏజ్ ఎంత మ్యామ్? మీరు పడ్డారు ఎప్పుడన్నా లవ్‌లో? ఇప్పటి వరకైతే లేదు మ్యామ్. కదా! ఆ! ఓకే. ఎందుకు పడలేదు చెప్పండి ఒకసారి? వాట్ మే బి ది రీజన్? ఎందుకు అంటే హ్మ్. కరెక్ట్ అట్లాంటిది ఏం అనిపించలేదు నాకు. లైక్ ఆ పర్సన్ నాకు కరెక్ట్ అని ఇప్పటివరకు అట్లా అనిపించలేదు. కదా! సో, యాహ్! యాహ్! సో, నేను చెప్పనా దేనికో మీ ఫ్యామిలీలో మీరు చాలా హ్యాపీగా ఉంటారేమో. యెస్. మీ పేరెంట్స్ మీరు చాలా హ్యాపీగా ఉండుండొచ్చు. మీ మమ్మీ, డ్యాడీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారేమో. మీ యాహ్! ఇంట్లో మీ నాన్నమ్మ, తాతగారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మిమ్మల్ని కూర్చోపెట్టి, "అరే! ఇది ఇలా జరిగిందిరా ఏం చేస్తే బావుంటుంది" అని మీ ఫ్యామిలీలో మీరందరూ చర్చించుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు. అవునా? ఆఫ్ కోర్స్. దిస్ ఈజ్ ద రీజన్ మేడం. ద మెయిన్ రీజన్ ఏం జరుగుతుందంటే ఫ్యామిలీలో ప్రాబ్లం. అంటే మనకేమవుతుందంటే అడాలసెంట్ ఏజ్, దట్ ఈస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మన 9th and 10th క్లాస్లోకి వచ్చాక మనలో హార్మోనల్ చేంజెస్ బాడీలో అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే న్యాచురలీ మీరు ఆలోచించిన ఆ టైంలో ఎక్కువగా అంటే అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడాలనిపిస్తుంది, అమ్మాయిలకి అబ్బాయిలతో మాట్లాడాలనిపిస్తుంది. అప్పుడు కొంచెం రెడీ అవ్వడానికి, కొంచెం చక్కగా కనపడడానికి, స్కూల్లో మంచిగా నీట్గా తయారవ్వాలని ఒక రకమైన స్టార్ట్ అయిపోతాయి. తప్పు కాదు అది, బికాస్ ఇట్స్ అ సైన్స్. న్యాచురలీ మనకి అట్రాక్షన్ స్టార్ట్ అయిపోతాయి ఆ టైంలో. అయినప్పుడు ఆ టైంలో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అంటే తండ్రి కూతురుతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలి. అంటే తండ్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూతురు ఏదైనా వెళ్తుంటే, "అరే ఎక్కడికి వెళ్తున్నారా? నేను కూడా రానే నీతో, అది పద ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాం." చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడుకుంటూ, క్లాస్లో ఏం జరిగింది, వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళు ఏమేం చేసావు, నీకు ఏదైనా హెల్ప్ కావాలా, ఇవన్నీ. తర్వాత ఎప్పుడన్నా కూర్చుంటే దగ్గర కూర్చోపెట్టుకోవటము, చక్కగా ప్రేమగా చూసుకోవటం అన్నీ చేయాలి. కానీ తండ్రులు ఏం చేస్తున్నారు ఈ మధ్య అంటే చూసే వరకు ఈ జనరేషన్లో ఏమవుతుందంటే, మన ముందు నుంచే ఇప్పుడే కాదు,